ప్రొఫెసర్ గారు, యుద్ధం మొదలైన 4 రోజులైంది. ఇరాన్ తన సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ట్రంప్ అంటూ ఉన్నారు, సార్ అసలైన యుద్ధం ముందుంది, ఈ యుద్ధం 4-5 వారాల పాటు కొనసాగవచ్చు అని చెప్పేసి. మరోవైపు ఇరాన్ కూడా ధీటుగా అరబ్ దేశాలపై అలాగే ఇజ్రాయెల్ పై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఈ 4 రోజుల యుద్ధంలో ఎవరిది పై చేయి అంటే ఏం చెప్తారు? అండ్ యుద్ధం జరుగుతున్న తీరును అబ్జర్వ్ చేస్తే గనక ఫలితం ఎలా ఉండవచ్చు? అంటే వార్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. మీకు క్రికెట్ మ్యాచ్ లోనే మనము ప్రిడిక్షన్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఇంకొక 8 వికెట్లు ఉన్నాయి కదా, 50 రన్సే చేసేది కదా, ఏముంది గెలుస్తామని ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ సడన్ గా 8 వికెట్లు 10 రన్లు కూడా పోవచ్చు. సో క్రికెట్ అంతటి అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. సో వారు ఎంత స్థాయిలో అన్ప్రిడిక్టబుల్ ఉంటుందో ఆలోచించండి. కానీ మీరు అన్నట్లు క్వశ్చన్ ఏంటి అంటే, మరి 3 రోజులు అయిపోయింది, ఇప్పటికి వార్ స్టార్ట్ అయ్యి 3 days అయిపోతుంది. సో ఈలోగా ఏం జరిగింది అనేది కనుక ఆలోచిస్తే మనము ఈ కొద్ది రోజులే వార్లో మీకు అమెరికా ఇజ్రాయెల్ అనుకున్నది ఏంటంటే ఇరాన్లో 3 పరిణామాలు జరుగుతాయని అనుకున్నది. ఒకటి ఏంటంటే కంప్లీట్ గా ఇరాన్ మిలిటరీ కెపబిలిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది అని. ఎందుకంటే లాస్ట్ టైం 12 day వార్లోనే న్యూక్లియర్ సైట్ ఫోర్డు, నటాంజ్ ఇలాంటి న్యూక్లియర్ సైట్ ధ్వంసం చేశారు. ఇప్పుడు కూడా ఇవాళ పేపర్లో కూడా వార్త వచ్చింది, మీరు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ అటాక్ చేశారని. సో న్యూక్లియర్ కెపబిలిటీ డిస్ట్రాయ్. అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ June 2025 వార్లోనే ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీ పూర్తిగా ధ్వంసమైందని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ కెపాసిటీ ధ్వంసం చేసడానికి యుద్ధం చేస్తున్నా అని చెప్తున్నాడు ట్రంప్. మరి జూన్లో ధ్వంసం అయితే మళ్ళీ ఎందుకు ధ్వంసం చేస్తున్నాడో అర్థం కాదు. సో తర్వాత మీకు మిసైల్ కెపాబిలిటీని కూడా కంప్లీట్ గా ధ్వంసం చేస్తానని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చూస్తే ధ్వంసం కాలేదు. స్టిల్ ఇరాన్ ఈజ్ స్ట్రైకింగ్ బ్యాక్. మొత్తం మీకు అన్ని గల్ఫ్ దేశాల సుమారు 8 to 10 గల్ఫ్ నేషన్స్ పైన అటాక్ చేస్తుంది. ఇజ్రాయిల్ లోపలికి కూడా అటాక్ చేస్తుంది. సో ఇప్పటికీ ఇరాన్ మిసైల్ కెపబిలిటీ ఎగ్జాస్ట్ అయినట్టయితే కనిపిస్తలేదు. సో రెండవది, ఇరానియన్ రిలీజియస్ లీడర్షిప్ మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తారము అని అనుకున్నారు. చేయగలిగారు. ఖమేనీని చంపేశారు. ఖమేనీ కొడుకు ఇప్పుడు మళ్ళీ సుప్రీం రిలీజియస్ లీడర్ అయ్యాడు. అతన్ని కూడా చంపడానికి టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 40 టాప్ కమాండర్స్ చనిపోయారు. ఇరానియన్ డిఫెన్స్ మినిస్టర్ని చంపారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డిఫెన్స్ మినిస్టర్ ఆయన కూడా చంపేశారు. ఆర్మీ చీఫ్ ను కూడా చంపారు. సో ఇలా వరుస పెట్టి ఈ టాప్ లీడర్షిప్ ని ఎలిమినేట్ చేస్తున్నారు. కానీ స్టిల్ ఇరానియన్ రిలీజియస్ రెజీమ్ అయితే కొలాప్స్ కాలేదు. స్టిల్ ఏ ప్రముఖ ఖమేనీ ఉన్నప్పుడు ఏ రిలీజియస్ లీడర్షిప్ అయితే ఇరాన్ రూల్ చేసిందో, వ్యక్తులు మారారు, మనుషులు మారారు తప్ప ఆ లీడర్షిప్ అయితే పోలేదు. మూడోది ఏమనుకున్నానంటే, పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తమ ప్రభుత్వ సంస్థల్ని ఆక్యుపై చేసి ఎంటైర్ ఇరాన్ తమ చేతుల్లోకి తీసుకుంటారు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓపెన్ గా చెప్పింది కూడా. మేము మీకు సహకరిస్తాం, మీరు రండి, ఇది మీ దేశం, మీ ప్రభుత్వం, మీరు టేక్ ఓవర్ చేయండి అని అన్నారు. వాస్తవంగా ఖమేనీ చనిపోయినప్పుడు సెలబ్రేషన్స్ జరిగిన మాట నిజం. కానీ అదే సమయంలో అంతకన్నా ఎక్కువ మంది ఖమేనీ సంతాపం చెప్తూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అంటే రిలీజియస్ రెజీమ్ కు ఇంకా ఇరాన్ సమాజంలో బలమైన మద్దతు ఉందని బయటపడింది. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని, ఖమేనీని వ్యతిరేకించే వారు కూడా ఈ యుద్ధాన్ని సమర్థించడం లేదు. ఖమేనీని వ్యతిరేకించడం వేరు, యుద్ధాన్ని సమర్థించడం వేరు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పోవాలా అంటే 100% పోవాలంటారు. ఎందుకంటే అది దుర్మార్గమైన నిరంకుశ మతరాజ్యం. సో దీంట్లో ఏం డిస్ప్యూట్ ఏముంటుంది. సో అందులో భారతదేశానికి వ్యతిరేకంగా పొజిషన్ తీసుకున్నాడు. అనే పౌర హక్కుల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని, ప్రతిపక్షాలని తీవ్రంగా అణచివేశాడు. అందువల్ల ఖమేనీని పోవాలి అని అడిగితే అమెరికాలో మెజారిటీ ప్రజలు ఎలా పోవాలంటారు, వెస్ట్రన్ పోవాలంటారు, నాగేశ్వరం పోవాలంటాడు. కానీ ఎలా పోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఇది కాదు పద్ధతి అంటాం. సో అది ఇరాన్ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి తప్ప అమెరికా కాదు. ఒకవేళ చేసినా అది సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణ, తాలిబాన్ ఇలాగే అంత ఓడించారు.
20 ఏళ్ల తర్వాత మళ్ళీ తాలిబాన్కి అధికారాన్ని అప్పచెప్పి వెనక్కి వచ్చింది అమెరికా, పారిపోయింది. ఇప్పుడు తాలిబాన్ మరింతగా బలపడింది. 20 ఏళ్ల తర్వాత చూస్తే 20 ఏళ్ల కన్నా ముందున్న తాలిబాన్కు కనీసం వ్యతిరేకంగా నార్థన్ అలియన్స్ అని ఒక పెద్ద పోరాటం ఉండేది. దానికి ఇండియా, ఇరాన్ మనం మద్దతు ఇచ్చాం, రష్యా, మనం అంతా కూడా నార్థన్ అలియన్స్ కు అహ్మద్ షా మసూద్ అని ఉండే లీడరు, దానికి మనం మద్దతు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? 20 ఏళ్ల తర్వాత అమెరికా తాలిబాన్కి అప్పచెప్పిపోతే తాలిబాన్ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ తన కంట్రోల్లో పెట్టుకుంది. అపోజిషన్ లేదు, ఇప్పుడు నార్థన్ అలియన్స్ లేదు, ఏది లేదు. ఇండియా, రష్యా, చైనా అందరూ వాళ్ళు తాలిబాన్ సపోర్ట్ చేస్తున్నారు. సో 20 ఇయర్స్ కన్నా ముందు తాలిబాన్తో పోలిస్తే ఇవాళ తాలిబాన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇది మన అమెరికా పుణ్యం కాదా? సో రేపు జరగబోయేది కూడా అంతే. ఇరాన్లో కూడా 20 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏం జరగవచ్చు అంటే ఇంతకన్నా పవర్ఫుల్గా ఇంకో ఇస్లామిక్ రెజిమ్ రావచ్చు. సో మీకు ఐసిస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుట్టచ్చు. ఆఫ్ఘాన్ ఆపరేషన్ నుంచి బిన్ లాడెన్ పుట్టితే, ఇరాక్ ఆపరేషన్ నుంచి అబూ బకర్ అల్ బగ్దాది ఐసిస్ పుట్టింది. ఆఫ్ఘాన్ ఆపరేషన్ నుంచి అల్ ఖైదా పుడితే, ఇరాక్ యుద్ధం నుంచి ఐసిస్ పుట్టింది. రేపు ఇరాన్ యుద్ధం నుంచి ఇంకేం పుడుతుందో తెలియదు. సో అందువల్ల ఆ భయము మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఈ మూడవ లక్ష్యం ఏంటంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడతారనుకున్నారు, తిరగబడలేదు. సో మరి ఈ 3 లక్ష్యాల విషయంలో పైచేయి అనే ప్రశ్న ఉత్పన్నం కాదు, కానీ యుద్ధ లక్ష్యాలను అమెరికా, ఇజ్రాయెల్ సాధించగలిగాయా అంటే ఇంకా సాధించలేకపోతున్నాయి. మరి సహజంగానే ఒకటి అడుగుతుంది, ఎందుకు సాధించలేకపోతున్నాయి? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశం అమెరికా. ఇజ్రాయిల్ ఆల్సో ఇది వెరీ బిగ్ పవర్. మన దేశానికి కూడా ఆయుధాలు అమ్ముతుంది. ఇప్పుడు ఇవాళ ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్స్ లో నిన్న ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్ చూసాను, 38% ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ ఇస్ ఎ వెరీ బిగ్ మిలిటరీ పవర్. ఇజ్రాయిల్ అమెరికానే కాక ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్లు కూడా చేరాయి, గల్ఫ్ దేశాలు అన్నీ చేరాయి. ఒక్క ఇరాన్ ఒక్కటే, ఎవరు లేరు. చైనా, రష్యాలు కేవలం స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఎలా నిలబడగలుగుతుంది? ఇది సహజంగా ఎవరికైనా వచ్చే క్వశ్చన్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దీనికి ఆన్సర్ ఏంటంటే యుద్ధం ఎప్పుడు అసిమెట్రిక్ వార్ కూడా ఉంటుంది. అంటే సమానంలో ఉన్న శక్తుల పట్లే కాదు, మీకు ఆ యుద్ధంలో ఉండే తంత్రం ఏంటి అంటే, నీకు ఒక సుదూర ప్రాంతంలో ఉన్న ఒక దేశాన్ని ఇంకో దేశం వెళ్ళి, ఎంత పవర్ఫుల్ కంట్రీ అయినా అక్కుపై చేసి అక్కడ అధికారాన్ని చేపట్టడం సులభం కాదు. మీకు ఉదాహరణకు వియత్నాం వార్లో అమెరికా ఓడిపోయింది, ఇరాక్లో అమెరికా సాధించింది ఏమీ లేదు, లిబియాలో అమెరికా సాధించింది ఏం లేదు, ఆఫ్ఘనిస్తాన్లోనైతే పారిపోయింది. మీకు ఎందుకు కొరియాలో ఏం జరిగింది? సో అమెరికా చరిత్ర అంతా చూస్తే లాంగ్ డిస్టెన్స్ వార్లో ఏమీ చేయలేకపోతుంది. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా ఇది వెరీ బిగ్ మిలిటరీ పవర్. కానీ ఇప్పటికీ 4 ఏళ్ళు అయిపోయింది. ఏమైంది? ఇంతవరకు ఉక్రెయిన్ కంప్లీట్గా రష్యా ఆక్రమించుకోగలిగిందా? నష్టం చేయగలిగింది, 20% ల్యాండ్ కూడా ఆక్రమించింది. బట్ స్టిల్ రష్యా కుడ్ నాట్ కంప్లీట్లీ పల్వరైజ్ ఉక్రెయిన్. అందువల్ల వార్లో ఎలా ఉంటుంది అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, అంత సులభం కాదు. సో అందువల్ల మీకు ఇప్పుడు అందులో ఇరాన్ ఏం చేస్తుందంటే, తన వార్ మిషన్ ఇది ఇప్పుడు కాదు, 10 ఏళ్ళుగా ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 6 ఇయర్స్ అయితే ఇరాన్కు బాగా తెలుసు ఎనీ మూమెంట్ అమెరికా అటాక్ చేస్తుంది. ఎందుకంటే 2020లో కాసిం సొలైమనీ ఐఆర్జీసీ చీఫ్ అతను ఇరాక్లో పర్యటిస్తుండగా అమెరికా దాడి చేసి చంపేసింది. ఈ కాసిం సొలైమనీ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన కూటమికి మూలం. అంటే మీకు లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్, ఇరాక్లో షియా మిలిషియా, యమన్లో హూతీలు, వీళ్ళందరికీ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఒక రకంగా ఫౌండర్ అయిన. సో కాసిం సొలైమనీని అంతం చేసింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది, 2020లోనే స్టార్ట్ అయింది, ఇవాళ కాదు ఇది. సో మీకు తర్వాత 2025లో లేటెస్ట్గా 12 డే వార్ జరిపింది. ఇంత చేశాక ఇరాన్కి తెలియదా ఇది జరగబోతుంది అని? సో వాళ్ళు ఆ అసిమెట్రిక్ వార్ అంటే సమతుల్యత లేని యుద్ధానికి సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారంటే, ఇరాన్ టోపోగ్రఫీ అది దట్టమైన పెద్ద పెద్ద కొండలతో, గుట్టలతో, తీర ప్రాంతాలతో, ఒక లార్జ్ ల్యాండ్ టెరిటరీ, ఇజ్రాయెల్ కన్నా అనేక రేట్ల పెద్ద ల్యాండ్ టెరిటరీ. తన ఐఆర్జీసీని, ఆర్మ్ ఫోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో డిస్ట్రిబ్యూట్ చేసి ఒక చోట సెంట్రల్ కమాండ్
ఒకే చోట కేంద్రీకరించి ఉంటే భారీగా ధ్వంసం చేయొచ్చు. అందువల్ల ఆ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా వారు లాంగ్ డ్రాన్ వార్ నడపాలని ప్లాన్. ఇరాన్ ఏదో ఈ యుద్ధంలో అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన, ప్రపంచంలో అన్ని దేశాలను కలిపి కొట్టి మేము గెలుస్తామని వాళ్ళేం భ్రమలో లేరు. ఎవరు కూడా భ్రమల్లో ఉండరు. ఎందుకంటే ఎంటైర్ దాదాపు వెస్ట్రన్ వరల్డ్ మొత్తం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కాక బ్రిటన్, ఫ్రాన్స్లు చుట్టూ ఉన్న 10 గల్ఫ్ దేశాలు ఏకమైతే ఒక్క ఇరాన్ ఎట్లా గెలుస్తుంది? గెలవరని తనకు తెలుసు. కానీ ఏం చెయ్యాలి, ఎలా మరి గెలవరని తెలిసి కూడా ఎలా గెలవాలి అంటే ఈ యుద్ధాన్ని లాంగ్ డ్రాన్ వార్గా మార్చాలి. అంటే ఎక్కువ రోజులు దీన్ని కనుక సాగదీస్తే ఏమవుతుంది అంటే శత్రువు వేరౌట్ అవుతాడు. లాంగ్ డ్రాన్ ఎలా వేరౌట్ అవుతాడు? ఒకటి కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా యుద్ధంలో ఫస్ట్ 24 అవర్స్లోనే $700 బిలియన్ ఖర్చు పెట్టింది. $700 బిలియన్. మీకు ఒక 6 నెలలు కనుక ఈ యుద్ధం జరిగితే $50 to $90 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇది ఐఎమ్ కోటింగ్ ది బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ ఇన్స్టిట్యూట్ అంచనాలు చెప్తున్నాను నేను. $5,000 కోట్ల నుంచి $9,000 కోట్ల లేదా 6 నెలలకు. సో అందువల్ల అమెరికన్ ఎకానమీకి ఇది భారం. అమెరికన్ ఎకానమీ తట్టుకోలేదని కాదు, అమెరికన్ ఎకానమీ ఆఫ్టర్ ఆల్ $50 బిలియన్ తట్టుకోదని కాదు. కానీ మొత్తం అమెరికన్ ఎకానమీ రిసోర్సెస్ అన్ని తీసుకొచ్చి ఇరాన్లో ఎందుకు పెడితే అమెరికా ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? సో ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ మీకు $29 ట్రిలియన్ అమెరికా జీడిపి అయితే $35 ట్రిలియన్ పైన అమెరికాకు ఉన్నటువంటి అప్పు ఉంది. ఆల్రెడీ అమెరికా ఇంట్రెస్ట్ పేమెంట్స్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ కు సమానం. $900 బిలియన్ 2025-26 అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్. ప్రపంచంలో డిఫెన్స్ పైన $2.4 ట్రిలియన్ $2,40,000 కోట్లు ఖర్చు పెడితే అందులో సుమారు 40% అమెరికా. సో అమెరికాకు మరింత భారం అయితే ప్రజల నుంచి వ్యతిరేకత అమెరికాలో వస్తుంది. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. ఇప్పుడు నిన్న ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ అమెరికన్ స్కాలర్ ఆయనే చెప్తున్నది అంటే 25% మాత్రమే అమెరికా వార్ ఆన్ ఇరాన్ అప్రూవ్ చేస్తున్నారు, 75% వ్యతిరేకిస్తున్నారు. సో జెఫ్రీ సాక్స్ అంటే ఆయన ఎలాగో క్రిటిక్ కనుక పక్క పెడితే కూడా వివిధ లేటెస్ట్ పోల్స్, మీకు లేటెస్ట్ గా పోల్స్ కూడా 33% మించి అమెరికన్ వార్ కు సపోర్ట్ లేదు. సో ఈవెన్ డెమోక్రట్లు కూడా ఇప్పుడు వ్యతిరేకించడం మొదలు పెట్టారు. సో అందువల్ల నిన్న కాలిఫోర్నియా గవర్నర్ డెమోక్రటిక్ గవర్నర్ చాలా తీవ్రంగా స్పందించాడు. సో అందువల్ల మీకు అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ ను క్రియేట్ కనుక యాంటీ వార్ ఒపీనియన్ క్రియేట్ చేస్తే అమెరికా ఇరాన్ కు భయపడదు, కానీ తన పబ్లిక్ ఒపీనియన్ భయపడుతుంది కదా. ఎందుకంటే నవంబర్లో ట్రంప్కు ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా దేనికి భయపడకపోయినా ప్రజల అభిప్రాయాన్ని భయపడతారు. ఎందుకంటే రేపు ఎన్నికల్లో గెలవాలి ట్రంప్. ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తే నో వే ట్రంప్ సాధారణంగానే ప్రెసిడెంట్స్ పార్టీ ఓడిపోతూ ఉంటుంది ఎక్కువ సందర్భాలు. 2000 నుంచి 6 times మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతాయి 26 ఏళ్లలో. ఒక్క 9/11 వార్ తర్వాత మినహా ఎప్పుడూ ప్రెసిడెంట్ పార్టీ గెలవలేదు. ట్రంప్ లక్ష్యం కూడా అదే. సో ఎలాగూ ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ లో గెలవడం కూడా ఒక రాజకీయ లక్ష్యం. కానీ ఇది ఎక్కువ కాలం కనుక యుద్ధం సాగదీస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం. మూడవది, మీకు ఇప్పటికీ 6 అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. ట్రంప్ ముందుగానే ప్రకటించాడు మన సోల్జర్స్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అమెరికన్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలో 100 మంది చనిపోయినా 1000 మంది చనిపోయినా అమెరికా పబ్లిక్ ఒపీనియన్ పెద్దగా చెల్లించదు. కానీ అమెరికన్లు చనిపోతే మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు మీరు నిన్న 160 మంది చిన్నపిల్లలు చనిపోయారు. నేను అమెరికాలో చెల్లించారు ప్రభుత్వం, కనీసం ట్రంప్ సంతాపం కూడా చెప్పలేదు. మీకు 160 మంది చిన్నారులు చనిపోతే వాళ్ళు కూడా మన పత్రికల్లో వచ్చింది. అది అభంశం వెరగని ప్రైమరీ స్కూల్ గర్ల్స్ చంపేశారు. సో దాని ఏమన్నారు, వాళ్ళు ఇలాంటిది కామన్ కొల్లెటరల్ డ్యామేజ్ అని. నీ ఇంటి మీద పడి నీ పిల్లలకైతే అప్పుడు తెలుస్తుంది కొల్లెటరల్ అంటే సరిపోతుందా అని. సో కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి, నేను యాక్సిడెంట్ చేసి ప్రాణం తీసి ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, ఇది ట్రాఫిక్ లో జరుగుతాయండి ఇట్లాంటి, మనం ఏం చేస్తాం కావాలని చేస్తున్నాం అండి అని అనుకోండి. ఆ కుటుంబం యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ట్రాఫిక్ లో సహజమండి, ఎవరేం చేయగలుగుతారు అనొచ్చా? సో ఇప్పుడు అదే మాటలు చెప్తున్నారు అమెరికా అండ్ ఇజ్రాయెల్. వారిలో సహజం 160 మంది పిల్లలు చనిపోతే అసలు రెస్పాన్స్ లేదు.
కానీ అమెరికన్ సోల్జర్స్ చనిపోవడం మొదలైతే, అమెరికన్ సైనికుల శవపేటికలు అమెరికా తీరం తాకితే పెద్ద ఎత్తున అమెరికాలో వ్యతిరేకత వస్తాయి. గతంలో వియత్నాం వార్ ఎక్స్పీరియన్స్ అదే. సో అందువల్ల ఇరాన్ లక్ష్యం ఏంటంటే మూడోది, అంటే అమెరికాలో సోల్జర్స్ పైన, అందుకే మీరు గమనించండి అమెరికన్ లైఫ్ పైన కాన్సన్ట్రేట్, సోల్జర్సే కాదు, మీరు గమనించండి గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఇరాన్ అమెరికన్ ఎంబసీలను టార్గెట్ చేస్తుంది గమనిస్తే. అలాగే అమెరికన్ షిప్స్ టార్గెట్ చేస్తుంది. అమెరికన్ల ప్రాణాలను గనక పోతే అమెరికా మామూలుగా రియాక్ట్ కాదు, ప్రజలు అమెరికన్ సమాజం రియాక్ట్ అవుతుంది. అది థర్డ్ ఆస్పెక్ట్. అందులో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని గెలిచిన ట్రంప్ అమెరికన్ల ప్రాణాలు పోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతను అమెరికన్ సమాజము ట్రంప్ సపోర్ట్ బేస్ అంగీకరించింది. నాలుగవది ఏంటి అంటే అమెరికన్ అలైస్ దెబ్బతీయడం. ఇప్పుడు ఆల్రెడీ మీకు సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్ ఇలా అన్ని దేశాలను కువైట్ కలిపి కొడుతున్నారు. కొట్టడం కూడా వ్యూహాత్మకంగా ఎలా కొడుతుంది అంటే, ఒకటి అమెరికన్ మిలిటరీ బేసెస్ కొడుతున్నారు, రెండు ఈవెన్ టాప్ హోటల్స్, అమెరికన్స్ ఉన్నారు అనుకున్న హోటల్స్ అన్నింటినీ అటాక్ చేస్తున్నారు, అమెరికన్ సైనిక అధికారులు ఉన్న హోటల్స్ అటాక్ చేస్తున్నారు. సో ఈ అమెరికన్ అలైస్ యొక్క బ్రాండ్, ఇంటర్నేషనల్ బిజినెస్ బ్రాండ్ దెబ్బతీస్తున్నారు. అందరికీ ఆశ్చర్యమైతే ఎందుకు మరి దుబాయ్లో అటాక్ చేస్తున్నారు, అబుదాబిలో అటాక్ చేస్తున్నారు, దుబాయ్లో అబుదాబిలో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కావు కదా అవి అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇరాన్ కావాలనే చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే అబుదాబి, దుబాయ్లో ట్రంప్ పర్సనల్ బిజినెస్ ఉన్నాయి, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ బ్రాండ్ గా దుబాయ్ అబుదాబి డెవలప్ అవుతుంది. ఒక్కసారి ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ దెబ్బతింటే అమెరికన్ మిత్ర దేశాలైన అరబ్ కంట్రీస్ కోలుకోవు. ఎందుకు కోలుకోవు అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవాళ దుబాయ్ అంటే సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ అనుకొని పోతున్నారు. సో ఈ దాడుల వల్ల ఇరాన్ ఏం క్రియేట్ చేయగలిగింది, గ్లోబల్ బిజినెస్ లో, గ్లోబల్ ఇండస్ట్రీలో, గ్లోబల్ ఇన్వెస్టర్స్ లో, గ్లోబల్ టూరిస్టులలో, గ్లోబల్ క్యాపిటల్లో దుబాయ్ ఇస్ నాట్ సేఫ్ అని క్రియేట్ చేయండి. సార్ ఈ బ్రాండ్ ఇంకా కొన్ని రోజులు ఇలాగే అటాక్ జరిగితే కోలుకోలేని దెబ్బ దొరుకుతుంది. అందువల్ల ఆ దేశాల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఇది ఫోర్త్. ఫిఫ్త్ ఏంటంటే అరబ్ దేశాలలో పబ్లిక్ ఒపీనియన్ కన్వర్ట్ అవుతుంది. మీరు గమనించండి, ఇప్పటికే ప్రపంచంలో పాకిస్తాన్, ఇండియా అనేక దేశాల్లో నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు షియా ముస్లిం కమ్యూనిటీ రియాక్ట్ అవుతుంది. అలా కాదు, ఇది ముస్లింలపై యుద్ధం అంటూ అఫ్ఘాన్ ప్రెసిడెంట్ కూడా ప్రకటించారు, మనం కూడా మాట్లాడాం. సో అందువల్ల దీన్ని ముస్లిం వార్గా, ముస్లింలపై యుద్ధంగా క్రియేట్ చేయగలిగితే ముస్లిం కంట్రీస్, ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో 57 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అందులో 10 కంట్రీస్ కూడా ఖండించలేదు ఖమేనీ హత్యను. నాలో విచిత్రం ఏంటంటే ముస్లిం దేశాల్లో 57లో హార్డ్లీ 10 కంట్రీస్ కూడా ఖండించలేదు ఖమేనీ. అంటే ఎందుకంటే వాళ్ళలోనే ఇంటర్నల్ డిఫరెన్సెస్, ఒకటి షియా సున్నీ డివిజను, రెండు అమెరికా మిత్రులు అమెరికా శత్రువులు అన్న డివిజన్ వల్ల ఖండించలేదు. కానీ ఇది ఇంకో దశకు చేరుకుంటే అటాక్ చేసేది 2 ముస్లిం దేశాల మధ్య ఘర్షణ కాదు, ఇది ఇరాన్ వర్సెస్ ఇరాక్ వేరు, అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అయినప్పుడు ఖచ్చితంగా ఎన్నడో ఒక సమయంలో అరబ్ సెంటిమెంట్, ముస్లిం సెంటిమెంట్ వస్తాయి. మరి ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేస్తే 40 అరబ్ ముస్లిం నేషన్స్ ఎందుకు సమావేశమయ్యాయి, అరబ్ ఇస్లామిక్ నాటోని ఎందుకు చర్చించాయి? మరి ఆ సమావేశంలో యుఏఈ, సౌదీ అరేబియాతో పాటు పాకిస్తాన్, తుర్కీతో పాటు అందరూ సమావేశమయ్యారు కదా. ఎలా సమావేశమయ్యారు? సో అందువల్ల అరబ్ అండ్ ఇస్లామిక్ సెంటిమెంట్ కనుక రగిలించగలిగితే అమెరికా ఈ 5 లక్ష్యాలు రావాలి అంటే సమయం పడుతుంది. అంటే ఇమీడియట్ గా ఇరాన్ గనక దెబ్బతినకుండా ఈ యుద్ధాన్ని గనక సాగతీయగలిగితే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 లక్ష్యాలతో పాటు 6వ లక్ష్యం, ప్రపంచంలో ఇతర దేశాలు ఇరాన్కు మద్దతుగా పెరగవచ్చు. ముఖ్యంగా చైనా, రష్యా. ఆల్రెడీ చైనా ఇవాళ గట్టి స్టేట్మెంట్ ఇచ్చింది, ఇరాన్ సావర్నిటీకి మేము అండగా ఉంటామని. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఆ ఖమేనీ హత్యను ఖండించింది చైనా, ఈ దాడిని ఖండించింది చైనా, కానీ మొదటిసారి ఇరాన్ సావర్నిటీకి మేము అండగా ఉంటాము అని ప్రకటించింది. సో అందువల్ల మీకు ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతిపక్షం మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టింది, మీరు వన్ సైడెడ్గా ఉన్నారు అని. సో అందువల్ల 6వ పాయింట్, గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తమకు అనుకూలంగా, ఎందుకంటే ట్రంప్కి ఇరాన్ అటాక్ చేయలే,
ట్రంప్ ఇప్పటికీ 8 దేశాలు అటాక్ చేశాడు. గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ను బెదిరించాడు, యమన్ అటాక్ చేశాడు, నైజీరియాని అటాక్ చేశాడు, ఇలా 8 దేశాలు అటాక్ చేశాడు. అందువల్ల మీరు గ్లోబల్ పబ్లిక్, యూరోప్ ఇవాళ కేరింతలు కొడుతూ ఇరాన్కు వ్యతిరేకంగా రంగంలో బ్రిటన్, ఫ్రాన్స్ దిగుతున్నాయి. మరి నిన్నకాక మొన్ననే కదా గ్రీన్లాండ్ విషయంలో మిలిటరీ పద్ధతులైన అనుసరించి డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ తీసుకుంటా అన్నాడు కదా, మరి అప్పుడు ఏమైనా వీళ్ళు. సో అందువల్ల ట్రంప్కు బియాండ్ ఎ పాయింట్ మద్దతు గ్లోబల్ గా వస్తుందా అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఈ 6 పరిణామాలు సంభవించాలంటే యుద్ధం టైం పట్టాలి. ఇరాన్ లక్ష్యం అది, డ్రాగ్ ద వార్ అండ్ గెట్ ది ఎనిమీ ఎగ్జాస్టెడ్. సో ఎనిమీని ఓడించడం ఇరాన్ లక్ష్యం కాదు. యుద్ధ భూమిలో అమెరికాను, ఇజ్రాయిల్ను కలిపి ఇరాన్ ఓడించే ప్రసక్తే లేదు. అది ఇరాన్కు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఈ వార్ను సాగదీయడం వల్ల శత్రువు ఎగ్జాస్ట్ కావాలన్నది ఇరాన్ లక్ష్యం. లేదు, ఈ వారును వీలైనంత త్వరగా ముగించి లాభం పొందాలని ట్రంప్ లక్ష్యం. ఎందుకంటే ట్రంప్ యాంటీ వార్ స్లోగన్తో అధికారంలోకి వచ్చాడు. సో యాంటీ వార్ స్లోగన్తో అధికారంలోకి వచ్చిన ట్రంప్ మరి వార్కు వ్యతిరేకమా అంటే వ్యతిరేకం కాదు. ట్రంప్ ఈజ్ ఎగెన్స్ట్ లాంగ్ డ్రాన్ వార్. ట్రంప్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ షార్ట్ టర్మ్ వార్. స్వల్పకాలిక యుద్ధాలకు ట్రంప్ అనుకూలం, దీర్ఘకాలిక యుద్ధాలకు ట్రంప్ వ్యతిరేకం. అందువల్ల ట్రంప్ వ్యతిరేకంగా ఉండే దీర్ఘకాలిక యుద్ధంగా దీన్ని మార్చాలన్నది ఇరాన్ లక్ష్యం.